మీడియా మిత్రులకు అలాగే ప్రజానాయకులకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడానికి గల కారణం, గత 4 రోజుల నుంచి ఈరోజు 5వ రోజు, 5 రోజుల నుంచి మేము అక్కడ దీక్ష చేపట్టినాం. అయితే ఆదివాసులు దీక్ష చేసినా కూడా మమ్మల్ని ఎటువంటి ఒక నాయకుడు కూడా, అధికారి, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కానీ లేకపోతే గవర్నమెంట్ అధికారి ఎవరైనా కూడా మా దగ్గరికి వచ్చి మా నిరసనకు సంఘీభావం తెలియజేయలే. 5 రోజులు కావస్తుంది. కలెక్టర్ గారు కూడా రాలేదు. కనీసం మేము ఓట్లేసి గెలిపించుకున్న మా ఆదివాసీ ఎమ్మెల్యే వెడమబొద్దు గారు కూడా వచ్చి కనీసం సంఘీభావం తెలపలేదు. మా యొక్క అవసరాలు ఏంటి, మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ దీక్ష చేపట్టినారనేది కూడా కనీసం అడగలేదు. ఇక్కడున్న మండల్లో ఉన్న అధికార పార్టీ నాయకులు అయితే ఎమ్మెల్యే యొక్క భయంతోనో రాలేదనుకోవచ్చు. కానీ ఇక్కడున్న బీజేపీ మండల అధ్యక్షులు కానీ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కానీ కనీసం ఆదివాసులకు సంఘీభావం తెలపాలి కదా. వాళ్ళు కూడా కనీసం మరి ఆదివాసులు అడవుల నిడిచబెట్టి రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. మరి వారి అవసరాలు ఏంటిది అనేది కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఆదివాసులకు ఈరోజు సపోర్ట్ చేయడం లేదు. ఏదైతే మేము సిపిఎం ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష నిర్వహిస్తున్నామో ప్రజలందరి మధ్య, ఆదివాసుల మధ్య సిపిఎం యొక్క బలోపేతం అనేది తెలుస్తుంది. సిపిఎం ఉంటేనే, ఎర్ర జెండా ఉంటేనే ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారం అనేది ఇప్పుడు ఆదివాసులు నమ్ముతున్నారు. రేపు రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో ఏదైతే ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఆదివాసీ గ్రామాలకు ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడు మా యొక్క ఆదివాసుల యొక్క తనకైంటిగా చూపిస్తాం. ఓట్లు కావాల్సినప్పుడు ఆదివాసులు కావాలి. ఆదివాసులకు సమస్యలు ఉన్నప్పుడు ఏ నాయకుడు రాడు. ఇది దౌర్జన్యం కాదా? అంటే ఓట్లకు మేము పనికి వస్తాం, ఓటు వేయడానికి పనికి వస్తాం. ఎప్పుడై ఇక జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఏవైనా జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్ష నాయకులు కానీ పార్టీ వాళ్ళైనా ఆదివాసీ గ్రామాలకు వస్తే ఇప్పుడు డప్పును కొట్టిన మాదిరిగానే ఆ విధంగా మేము ఆదివాసులం అందరం కలిసి డోళ్ళు కొట్టిన మాదిరిగానే అధికారంలో ఉన్న నాయకులను కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కావచ్చు, మా గ్రామాలు ఎడిసి వెళ్ళిపోయేదాకా తరిమి కొడతాం. ఓట్లు అడగడానికి అయితే వస్తారు, సమస్యలు ఉన్నప్పుడు ఏమంటారు? ఇప్పుడు సిపిఎం అధ్యక్షంలో మేము ఈ సమస్యలను పరిష్కరించడానికి సిపిఎం అధ్యక్షంలో ఈ యొక్క సమస్యలను, ఆదివాసుల యొక్క సమస్యలను మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజా వ్యవస్థకు మొత్తం తెలియజేస్తున్నాం. దయచేసి మేము ఈ యొక్క ఇలాగే కలెక్టర్ కానీ ఇంకా ఫారెస్ట్ అధికారులు కానీ ఇంకా ఆదివాసుల పైన ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తే రానున్న రోజులలో ఆదివాసులందరినీ మమేకం చేసి దీన్ని తీవ్ర స్థాయికి కూడా తీసుకెళ్లడానికి మేము వెనకంజన వేయము.